గోవధ నిషేధం హిందూ దేవాలయాల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా బ్రహ్మశ్రీ అజ్జరపు హరిబాబు గారు రాజమహేంద్రవరంలో గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమర నిరాహార దీక్షకు అడుగులు వేయగా ఈ ప్రభుత్వం నుంచి కొంత సానుకూల స్పందన రావడంతో ఆమర నిరాహార దీక్షని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అజ్జరపు హరిబాబు గారు ఆయన గోవుల యొక్క దీని గురించి అంటే గోవధ నిషేధం గురించి, అలాగే దేవాలయాల్ని ప్రభుత్వం యొక్క దీని నుండి విడుదల చేయడం అంటే దాని వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడానికి ఒక రిలే దీక్ష చేశారు. ఆయన ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ తరఫున అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అందరికీ తెలుపుడు చేసే కానీ ప్రజలకు చెప్పి ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆయన దీక్షలో కూర్చున్నారు. 10 రోజుల పాటు దీక్ష చేసి దీక్ష కనుక సరైన ఇది రాకపోతే ప్రభుత్వం నుండి స్పందన నేను ఖచ్చితంగా ఆమరణ దీక్ష కూర్చున్నానని చెప్పడం జరిగింది. అయితే 10 రోజులు పూర్తయిన తర్వాత ఆయన ఇచ్చిన టైం పూర్తవడంతో ఈవేళ ప్రభుత్వంలో కొంత పెద్దల నుండి సానుకూలమైన స్పందన వచ్చింది. ఈ ప్రస్తుతానికి ఆపని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సూచన అది మనకు నచ్చిన మీదట కొంత నమ్మకం రావడం మీదట దీన్ని ప్రస్తుతానికి ఆపి, ఎందుకంటే ప్రభుత్వానికి కొంచెం టైం ఇవ్వడం కోసము ప్రజల్లో అవగాహన పెంచడం కోసం దీన్ని ఇక్కడికి ఆపడం జరిగింది. అయితే ఆపి ఈ దీని మీద ఈ జరిగిందంతా కూడా సమగ్రంగా ఈ రాజమండ్రి పరిధిలో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఒక ర్యాలీ నిర్వహిస్తే బాగుంటుంది అని కూడా పెద్దలు అనుకుంటున్నారు. దాని మీద నిర్ణయం చేసిన తర్వాత అది పాదయాత్ర, బైక్ ర్యాలీ ఎలా చేస్తే బాగుంటుందో రూపకల్పన చేస్తారు. ప్రస్తుతానికైతే ఈ స్టేజ్లో దీన్ని ఇలా ఆమరణ దీక్షకు వెళ్లకుండా పెద్దల సానుకూల స్పందన వల్ల ఆపడం జరిగింది. జై శ్రీరామ్. రాజమండ్రి సీతంపేటలో ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో అజ్జరపు హరిబాబు గారు ముందరుంటారు. ఈయన దేవీ నవరాత్రులు వచ్చాయంటే ఇక్కడ వెదురుపాక గార్డ్ గారు ఇక్కడ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేస్తారు. ఆ 15 రోజులు కూడా ఇక్కడ దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా ప్రజలందరూ చాలా ఉచితంగా వచ్చి ఇక్కడ కుంకుమ పూజ, అన్నదానము, హోమాలు, రకరకాల కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. ఇక్కడ అందరూ చాలా ఉచితంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆయన రాజకీయాలకి అతీతంగా గోవుల విషయంలో అయితే ఏంటి, దేవాలయాల విషయంలో అయితే ఏంటి, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రజల ముందరికి తీసుకొస్తూ ఆయన ఎంతో ఆవేదనతో ఆ ఆవేదనని వెలుబుచ్చుతూ గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. గోవధ నిషేధం అమలుపరచాలని, అలాగే గోవులకి సరైనటువంటి వసతులు, గోశాలలు ఇటువంటివి నిర్మాణం జరగాలి అని, వాటి పరిరక్షణ చేయాలని, అలాగే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో ఉండేటువంటి అన్యమతస్తుల్ని తొలగించడం అంటే ఇక్కడ వేరే శాఖకు బదిలీ చేయాలని కూడా ఆయన సజెషన్ ఇస్తూ, అందులో దేవాలయాల్లో ఉండేటువంటి పురోహితులకి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఈ సమస్యల్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం నుండి కొంతమంది పెద్దలు కొన్ని సానుకూల దృక్పథం ప్రదర్శించారు. వాళ్ళు కొన్ని సిగ్నల్స్ కూడా ఇచ్చారు, సానుకూలంగా స్పందించారు. కానీ ఆశించిన స్థాయిలో లేదు. అయినా కానీ 10వ తారీఖు నుంచి ఆమర నిరాహార దీక్షకి ఉంటానన్న ఆయన ప్రభుత్వ పెద్దల చేత, ప్రభుత్వం చేత వారికి మాకు కొంత సమయం ఇవ్వండి అని వారు అడగడంతో వారు కొంత దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్ష ప్రజలందరూ కూడా ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు, ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఎంత తీవ్రంగా ఉంది అన్నది తెలియజేయాలి. ప్రజలందరూ కూడా స్పందిస్తూ వారికి మద్దతుగా మనందరం కూడా ఈ అజ్జరపు హరిబాబు గారి ఇంటి వద్ద జరుగుతున్న దీక్షకి మద్దతు పలకవలసిందిగా కోరుతున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినా కూడా 80% పైగా ఉన్నటువంటి హిందూ జనాభాకి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి గోవు
గోవుకి రక్షణ లేకపోవడం చాలా దురదృష్టకరం, దారుణం. అసలు దేశానికి స్వాతంత్ర్యం రావాలనేటువంటి పోరాటమే 1857లో మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటం ఏదైతే ఉందో, తిరుగుబాటుగా వర్ణింపబడినటువంటి పోరాటం, అది ఆవులు చంపబడుతున్నాయి, ఆవుల యొక్క కొవ్వు తోటలు పూస్తున్నారు అనేటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నుండి మొదలైంది. మరి ఇప్పుడు దేశం మొత్తం మీద ఒక సర్వే జరిగింది. గొడ్డు మాంసం తినే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, గొడ్డు మాంసం తినని వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేటువంటి సర్వేలో దేశం మొత్తం మీద కేవలం 4% వాళ్ళు జనాభా మాత్రమే గొడ్డు మాంసం తింటారు. అందులో 1.5 తరచూ తినేవాళ్ళు అయితే మిగిలిన కొద్ది శాతం ఎప్పుడైనా అకేషనల్గా మాత్రమే తింటారు. అంటే 4% గుడ్డు మాంసం తినే వాళ్ళ కోసం 96% గోవు యొక్క సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళని గాయపరచడం ఏమాత్రం సబబుగా ఉంటుంది? ఈ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి. ఇప్పుడు మైనారిటీ ఓటు బ్యాంక్ అనేటువంటి కోణంలోంచి చూసి మెజారిటీ ప్రజల యొక్క సెంటిమెంట్ని అవమానపరచడం, మెజారిటీ ప్రజల్ని కులాల వారీగా చీల్చి లబ్ధి పొందడం అనేది ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత దారుణంగా మరో చోట ఎక్కడ లేదు. ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలిస్తాయి. ఇక్కడ మైనారిటీలకు అనుగుణంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. మెజారిటీ ప్రజల్ని చాలా అవమానకరంగా ట్రీట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. గోవు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు, భౌతిక ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ రోజున ముస్లిం దేశాలు భారతదేశం యొక్క పేడని దిగుమతి చేసుకుంటాయి టన్నుల కొద్దీ. ఖర్జూరం పంట మన దేశవాళీ గోవు యొక్క పేడతో తయారైనటువంటి ఎరువులతోటి అయితే మంచి క్వాలిటీ నాణ్యతమైనటువంటి ఖర్జూరం వస్తుందని చెప్పి నిరూపణ అయ్యింది. ఎంతోమంది సోషల్ మీడియాలో వీటికి సంబంధించినటువంటి వీడియోలు చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది ఇక్కడేమో ఆవుల సంఖ్య తగ్గుతోంది, హాస్పిటల్ సంఖ్య పెరుగుతోంది. ఇది చూసైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది అయినటువంటి గోమాతని నిర్లక్ష్యం చేయడం తగదు. ప్రభుత్వాలు మా నమ్మకాలకు విలువ ఇవ్వండి. ప్రపంచంలో అనేకమైన దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జంతువు అక్కడ ప్రజల యొక్క నమ్మకాలతో ముడిపడి ఉంటుంది. ఆస్ట్రేలియాలో కంగారు అనేటువంటి జంతువు ఉంది. అక్కడ ఆ జంతువుని రక్షించాలని అక్కడ ప్రజలకి సెంటిమెంట్, ఒంటెని కాపాడాలి అని చెప్పి అక్కడ ప్రజలు కొంతమంది ఉద్యమాలు చేస్తారు. రాబందువు ఉన్నటువంటి దేశం కూడా ఉంది. రాబందువుల యొక్క సంఖ్య తగ్గుతుంది, రాబందువులను కాపాడండి అని చెప్పి కొన్ని యూరోపియన్ దేశాలు ఆందోళన చేస్తున్నాయి. దేశంలో ఆవు మనకి సెంటిమెంట్, పులి కాదు జాతీయ జంతువు, ఆవుని జాతీయ జంతువు చేయాలి. భారత్ మాతాకి జై, గోమాతాకి జై. జై శ్రీరామ్. గత 10 రోజుల నుంచి ఇక్కడ గోవధ నిషేధం జరగాలి అని చెప్పి, అలాగే హిందూ దేవాలయాలు రక్షించబడాలి, అలాగే హిందూ దేవాలయాల ఆస్తులు ఏవైతే అన్యాక్రాంతం అవుతున్నాయో అవన్నీ కూడా క్రమబద్ధీకరించాలి, వాటిని మళ్ళా యథాస్థానంలోకి వాటిని సేకరించి దేవాలయాలకు అప్పజెప్పాలి, అలాగే ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయాలని విడిపించాలి అనేటటువంటి ఆలోచనతో గత 10 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు అజ్జరపు హరిబాబు గారు. అయితే 10 రోజులు నిరవధికంగా నిరాహార దీక్ష చేసినా కానీ రిలే నిరాహార దీక్ష ప్రభుత్వాలు మిన్నకొనడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరికి తూతూ మంత్రంగా నాయకులు వచ్చి వారు స్పష్టమైనటువంటి ఎటువంటి హామీ లేకుండా మొత్తానికి ఏదో చేస్తున్నాం అనేటటువంటి ఒక భరోసా ఇచ్చి వారిని ఈ యొక్క రిలే నిరాహార దీక్షను విరమించుకోవాలి, మాకు కొద్దిగా సమయం కావాలని చెప్పేసి అడగడంతో వారు కూడా కొంతకాలం ఆలోచించి ఈ రిలే నిరాహార దీక్షల్ని అయిష్టంగానే వారు విరమించుకునే స్థితికి వచ్చారు. అయితే ప్రభుత్వాలు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, మెజార్టీ సభ్యులైనటువంటి హిందువుల అత్యంత ప్రియమైనటువంటిది, అలాగే భక్తితో కొలిచేటటువంటి గోమాతని అక్రమంగా తరలించడం కంటిన్యూగా మన రాజమహేంద్రవరం నుండి ఇటువైపు బ్రిడ్జి మీద చూస్తే కనుక 4వ బ్రిడ్జి కానీ లేకపోతే మన బ్రిడ్జిలు 2 ఏవైతే ఉన్నాయో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, ఈ రెండింటి మీదుగా అనేక వందల ఆవులు తరలించబడుతున్నాయి ఇతర రాష్ట్రాలకి.
ఇవన్నీ కూడా అక్రమంగానే జరుగుతున్నాయి. వాటి ఎటువంటి పత్రాలు ఉండవు. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు, చట్టాలు ఉన్నా కానీ వీటిని ఈ విధంగా మాత్రమే తరలించాలి, వీటికి అనుమతి పత్రాలు ఇవి కంపల్సరీ అనేటటువంటి అనేకమైనటువంటి రూల్స్ ఉన్నా కానీ వాటిని అన్నింటినీ కూడా తొంగలో తొక్కి వాటిని యథేచ్ఛగా ప్రతిరోజు కూడా తరలించి ఈ యొక్క కబేలాలకి తరలిస్తున్నారు. అలాగే మెజారిటీ వర్గం ఈ యొక్క దేశంలో గోవుని అత్యంత గౌరవంగా పూజించుకుంటూ ఉంటే, సోదరులు చెప్పినట్టుగా అనేక దేశాలు ఆవుకి ఎంతో గొప్ప ప్రాముఖ్యాన్ని ఇస్తూ వాటిని ఆవు పేడను కానీ, లేకపోతే ఆవుతో వచ్చినటువంటి ఆవు పంచకం కానీ, అలాగే అమృతం కానీ అవన్నిటిని కూడా పొలాలకు ఉపయోగించుకుంటూ అనేక ప్రయోజనాలు పొందుతున్నటువంటి ముస్లిం దేశాల్లో కూడా ఆవుని ఎంతో గౌరవంగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంటే ఇక్కడ అతి తక్కువ మంది తినేటటువంటి వారి కోసం, అంటే 4% లేదా 10% తినేటటువంటి వారి కోసం గోమాతని బలిపశువుని చేస్తూ గోమాతని అత్యంత కిరాతకంగా వాళ్ళు వధిస్తున్నా కానీ చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నాడు ఈ యొక్క చట్టాలని ఇప్పుడు గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది అని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. ఓకే, సంతోషం. సెంట్రల్ గవర్నమెంట్ వారికి సమయం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు మిగిలిన చట్టాలు మీరు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క ఒక వ్యాన్ ఉందంటే ఒక రెండు ఆవులు మాత్రమే తరలించాలి, 2 ఎద్దులు మాత్రమే తరలించాలి. ఏ పశువు అయినా సరే వాటికి తగినటువంటి నీటి వసతి, లేదంటే వాటికి గడ్డి అన్నీ కూడా వాటి ఆహారం అంతా ఏర్పాటు చేసి మరి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆఫ్ చేసి వాటికి రెస్ట్ ఇచ్చి తీసుకెళ్తూ ఉండాలి. మరి కనీసం వాటిని కూడా ఇది చేయకుండా కుక్కేసి ఒక వ్యాన్లో 10 ఆవుల్ని, గేదెల్ని కుక్కేసి తీసుకెళ్తున్నారు. అలాగే కొద్ది వ్యాన్లోనైతే ఒక పెద్ద ట్రాలీ అయితే కనుక, పెద్ద లారీ అయితే 100 ఆవుల్ని కుక్కేసి మనకి తీసుకెళ్తున్నారు. దీన్ని మేము ముఖ్యంగా కంట్రోల్ చేయాలని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క అక్రమ వధలు, అలాగే అక్రమ తరలింపులు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఇమ్మీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీ కోసం ప్రజల్లోకి ఇంకా గట్టిగా తీసుకెళ్తాం, ఇక్కడతో వదిలేది లేదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. మాతృరూపిణి సంస్థ నిర్వాహకులైన గురూజీ అజ్జరపు హరిబాబు గారు ప్రారంభించినటువంటి రిలే నిహార్ దీక్ష ఇవాళ 11వ రోజు కావడం, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం అనుకున్న దానికంటే కాస్త స్పందించినట్లుగా మాకు కనిపించడంతో మరి తాత్కాలికంగానే మేము అమర నిహార్ దీక్ష నుంచి వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నాం. మరి ఇప్పటి వరకు కూడా అనేక సంఘాల నుంచి అనేక పెద్దలు, ఈరోజు కూడా నిన్న అరుణ్ కుమార్ గారు, అలాగే మరి కొంతమంది పెద్దలు, మరి ఇవాళ విజయలక్ష్మి గారు, అలాగే ఆదిరెడ్డి వాసు గారు, వీరంతా వచ్చి సంఘీభావం తెలియజేశారు. వారి సంఘీభావంతో మరింత బలం చేకూర్చినట్లయింది. కాబట్టి ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా మరి హరిబాబు గారిని ఆయనలో విరమించేది లేదు అని అనుకుంటున్నా మేమందరం రిక్వెస్ట్గా ఆయన్ని తాత్కాలికంగా మీరు విరమించండి అని ప్రార్థించడం జరుగుతుంది. జై శ్రీ జై శ్రీరామ్. గాయత్రి దేవి శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతృదేవి పవిత్రమైన ఈ కామేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ప్రాంగణంలో మనం అందరము సర్వదేవీ దేవతల స్వరూపంగా భావించే గోమాత గురించి, ఆ గోమాతని నిర్దాక్షిణ్యంగా వధించడం గురించి బాధపడుతూ కొంతమంది మిత్రులందరూ, కొంతమంది అంటే ఈ మాతృపుణ్య సేవా సంస్థలో ఉన్న మొత్తం బంధువులు, భక్తులు అందరూ కూడా కలిసి ఆలోచించుకుని ఇది
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అసలు నాంది ఫిబ్రవరిలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి వాళ్ళ మంత్రివర్గ కార్యసభ్యులకి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది. అంటే మొట్టమొదటి నుంచి ఒకటే డిమాండ్, గోవధ తక్షణం ఆఫ్ చేయండి, గో సంతతిని కాపాడండి. రెండోది ఏంటంటే హిందూ దేవాలయాలు ధర్మ సంస్థల యొక్క ఆస్తులను పరిరక్షణ చేసి సక్రమంగా అక్కడ ధూపదీప నైవేద్యాలు కైంకర్యాలు సేవలు సక్రమంగా జరిగేటట్టుగా సానుకూలంగా మాకు సహాయం చేయండి. దాంట్లో ఉన్న అర్చకుల పైన సిబ్బంది పైన దౌర్జన్యం చేస్తే అది తీవ్రమైన చర్యగా తీసుకుని గతంలో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు హాస్పిటల్స్ మీద డాక్టర్స్ మీద కనుక దౌర్జన్యం చేస్తే ఒక ప్రత్యేకమైన జీవోని పెట్టి వెంటనే నాన్ బైలబుల్ వారెంట్ తోటి వాళ్ళని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేశాక 50,000 నుంచి ₹1,00,000 వరకు మొత్తం టోటల్ డ్యామేజ్ రికవర్ చేయడమే కాకుండా 50,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా ప్లస్ జైలు జీవితం కూడా పెట్టారు. అంత తీవ్రమైనటువంటి జీవోని పాస్ చేశారు ఆయన. ఆ జీవోని ఇక్కడ దేవాలయాలకి విద్యాలయాలకి, ఎందుకంటే కొన్ని విద్యాలయాల్లో పాపం ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల మీద వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అందుకోసమని రెండింటికి కలిపి చెప్పాను ఈ ప్రొటెక్షన్ తీసుకుని. రెండోది ఏంటంటే గోవులు ఇవాళ అక్రమంగా తరలిపోతున్నాయి. అక్రమంగా తరలిస్తుంటే వాటిని అడ్డుకుంటే ఆ అడ్డుకున్న గోప్రేమికులు కానీ బజరంగ దళ సేవా సంస్థలు కానీ ఎవరైనా సరే ఆపితే అది దింపినటువంటి గోవుల్ని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి, వాటికి మేత ఎలాగో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమిచ్చామంటే మొత్తం జిల్లాలో ఒక 25-30 ఎకరాలు మీ దగ్గర ఉన్న బంజరు భూమిలో 25-30 ఎకరం ఈ గోశాలకి మీరు ఇవ్వండి. వాటికి చుట్టూ ఫెన్సింగ్ వేసి దాంట్లోనే ఈ గోమాతలను దాంట్లో ఉంచి దాంట్లోనే పచ్చగడ్డి పెంచి పచ్చగడ్డి వడ్డిగడ్డి ఏర్పాటు చూసుకుని మీకు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి ఆ కూలీల్ని దాంట్లో పెట్టి దాని ద్వారా అక్కడ పచ్చగడ్డిని పెంపొందించేసి మీ ఆధీనంలో ఉన్నటువంటి పశువైద్యుల పర్యవేక్షణలో వాటి ఆరోగ్యాన్ని పరిశీలించి అక్కడ ఆ గోవుల వల్ల ఆ వేసిన పేడ, అది వేసినటువంటి మూత్రంతో సేంద్రియ ఎరువు తయారవుతుంది. కాబట్టి ఆ సేంద్రియ ఎరువుని మీరు రైతులకి మీరు అమ్మి దాని ద్వారా మీరు మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవచ్చు. ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి భారం ఉండదని చెప్పడం జరిగింది. దీనికి వాళ్ళు వేసింది ఏంటంటే గోవులు అమ్మేవాళ్ళందరూ హిందువులే, అమ్మేవాళ్ళందరూ హిందువులే. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని పట్టుకెళ్తున్నారు, రసీదులు చూపెడతారు. దొంగ సరుకు తీసుకెళ్ళేటప్పుడు దొంగ పని చేసేటప్పుడే రహస్యంగా ఉంది. అలా రహస్యంగా ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే సక్రమంగా జరగట్లేదు. గోవుల్ని సక్రమంగా తీసుకెళ్తే దాని కాళ్ళు నడ్డి వెరక్కొట్టేయడం ఎందుకు? పైగా ఒకే దాంట్లో పూరీలు తొంతరలు పెట్టినట్టుగా 100 ఆవుల్ని ఒక లారీలో ఎక్కించేస్తుంటే వాటి జీవనగతి ఏమిటి అసలు? నాకు తెలిసిన మట్టుకి వాటిని వధించే ముందర నాకు తెలిసినది ఏంటంటే 3 రోజులు నీరు ఇవ్వద్దు. అసలు 3 రోజులు నీరు ఎందుకు ఇవ్వరంటే నీరు తాకకుండా ఉంటే దాని యొక్క మాంసం చాలా బాగుంటుంట, దాని యొక్క చర్మం చాలా బాగుంటుంట. రెండోది ఏంటంటే ఇంకో కొత్త విషయం, అది వాటిని వధించే ముందర వాటిని సామాన్యంగా మామూలుగా చంపకుండా తల మీద పెద్ద పెద్ద సమ్మెట్లతో కొట్టేస్తారట. కొట్టేస్తే అది సున్నిసిలిపోయి దెబ్బలతో పడిపోతే అది అలా స్పృహ లేకుండానే ప్రాణం వదులుతుంది. అప్పుడు తీస్తే చర్మం థిక్నెస్ పెరుగుతుంది దానికి. అలాగే దాని క్వాలిటీ గురించి, దాని చర్మం, దాంట్లో ఉన్న మాంసం గురించి. ఇంకోటి ఈ మధ్యన తెలిసింది ఏంటంటే బాగా హైయెస్ట్ డిగ్రీస్లో మరిగించినటువంటి వేడి నీరు పోసేయడం కానీ అటువంటి మడుగుల్లో దింపేయడం కానీ చేస్తారు. చేస్తే దానివల్ల కూడా చర్మం చాలా మంచి కలర్ వస్తుంది దానికి, దాంట్లో ఉన్న మాంసం కూడా బాగుంటుంది. ఇవన్నీ వాళ్ళు ఆలోచించి వాళ్ళన్నీ చేస్తున్నారు. ఇదివరకు తెలిసినది ఏంటంటే ఒక బ్లేడ్ అనే ఒక యంత్రం, ఆ యంత్రం కింద ఇలా తీసుకెళ్తే మన సామిల్లోనూ కర్రను కోసినట్టుగా దాన్ని అలా పెట్టి టక్కున ఆ బ్లేడ్ తోటి కట్ చేసేయడం, తర్వాత ముక్కలు చేసేయడం. ఇప్పుడు అదే లేదన్నమాట.
చిత్రహింసలకు గురి చేసి ఆవును చంపడం, ఇవి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి మన ఊళ్ళో మన దేశంలో ఉన్న వాళ్ళే తింటున్నారు అంటే కాదన్నారు. నిన్న అరుణ్ కుమార్ గారు చెప్పారు, ఇక్కడి నుంచి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ మాంసం అంతా కూడా వాళ్ళు వెళ్ళేది ఏంటంటే గొడ్డు మాంసం అని చెప్పి, ఆ గొడ్డు మాంసం కూడా ఏంటంటే గేదెలు దున్నల మాంసం అని చెప్పి, అవి కూడా డాక్టర్స్ సర్టిఫై చేసిన మాంసం అని చెప్పి, దాంట్లో ఏంటంటే వీళ్ళు ఈ ఆవు మాంసాన్ని కలిపేస్తారు. పైకి వెళ్ళేదంతా వాళ్ళ లెక్కల్లో, గవర్నమెంట్ లెక్కల్లో గేదెలది దున్నలది ఏ పశు వైద్యులు అయితే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన మాంసం వెళ్తుంది, దాటి చర్మాన్నే పంపిస్తున్నాము అని చెబుతున్నారు. ఇదంతా చాలా పెద్ద ర్యాకెట్ ఇది అని చెప్పి నిన్న ఆయన చెప్పారు. అంచేత నిన్న ఆయన అన్నది ఏంటంటే ఇది మనం వెంటనే గోవుని ఏ విధంగానూ కూడా వధించకూడదని, గోవధ నిషేధం చేయాలని మనం కోరుతున్నాం కదా, కానీ అది కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే అది రివోక్ అవ్వదు. అంచేత కొన్ని స్టేట్స్ ఇండిపెండెంట్గా వాళ్ళు తన స్టేట్ది పెట్టుకున్నారు కాబట్టి దానికోసం మనం ఆ స్టేట్లో మన స్టేట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి అరుణ్ కుమార్ గారు చెప్పారు. ఎక్కడెక్కడ స్టేట్లలో ఉన్నాయి కూడా అవన్నీ కూడా చూసి మనం 10 స్టేట్లో ఉంది, అది నిన్న వచ్చిన ఎమ్మెల్యే గారితో అంతే, మీరు అది ప్రపోజల్ పెట్టండి అంటే తప్పకుండా పెడతాను అన్నాడు. అలాగే మనం పెట్టిన డిమాండ్స్ ఆయన అరుణ్ కుమార్ గారు చెప్పారు, దానికి ఎమ్మెల్యే అయింది కాబట్టి ఈయన చేత ఇదే పేపరు మీరు శాసనసభలో ప్రవేశపెడితే అబ్జెక్ట్ చేసే వాళ్ళది ఏమీ లేదు, దీంట్లో అబ్జెక్ట్ చేసే పాయింటే లేదు కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ శాంక్షన్ అయిపోతాయి అని చెప్పారు. ఆయన ఏంటంటే దౌర్భాగ్యం శాసనసభ్యులు ఆయన చెప్పింది ఏంటంటే దేవాలయాల్లో ఉన్న వాళ్ళది అన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి, మేము మొన్ననే దాంట్లో ఉన్న వేరే అన్యమతస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అంతరాలయంలోకి అక్కడికి వెళ్ళకుండా ఆఫీసుల్లో పనిచేయమని మార్పు చేశాము, అవి జరుగుతున్నాయి, దాంట్లో మార్పు చేసేసాం, ఎక్కడ దేవాలయాలు ఎక్కడ అన్యాక్రాంతం అవ్వలేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అని చెప్పి ఇంకేముంది దీంట్లో ప్రాబ్లం ఏముంది అని లేచి వెళ్ళిపోయాడు. అది ఇంకా అలాంటి పరిస్థితుల్లో మనం ఏం ఆలోచిస్తాం. కానీ నాకు తెలిసింది, నాకు చెప్పింది ఏంటంటే కొంతమంది మన రాష్ట్ర స్థాయిలో ఉన్న బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన వాళ్ళు, బ్రాహ్మణ్ సంయుక్త కార్యాచరణ సంయుక్త కమిటీ చైర్మన్లు వీళ్ళు నాకు చెప్పింది ఏంటంటే హరిబాబు గారు కొంచెం టైం తీసుకోండి, నిరసన దీక్షకి మాకు సహకరించండి, మేము ఈ లోపల అన్ని ప్రదేశాల్లోనూ కూడా ఈ పెండాల్స్ని లేపుతాం, మేము ఈ మూమెంట్ అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చి ప్రెషర్ తీసుకొస్తాం, తప్పకుండా అందరూ కలిసి సంయుక్తంగా కార్యాచరణ చేద్దామని చెప్పారు. మధ్యాహ్నం మన మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు, తర్వాత ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు రాజా గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారు ప్రత్యేకం దీనికోసం వచ్చాను. హరిబాబు గారు మీరు ఈ వయసులో మీ ఆరోగ్యం రీత్యా మీరు ఇంక చెయ్యొద్దు నిరాహార దీక్ష, అసలు ఇప్పుడు దాకా మీరు కూర్చోవడం పొరపాటు, వేరే పిల్లల్ని ఎవరిలో కూర్చోబెట్టాలని చెప్పి నాకు శ్రావణ మాసం వరకు టైం ఇవ్వండి హరిబాబు గారు, నేను శ్రావణ మాసంలో దీనికి మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసి మీ ఆధ్వర్యంలో ఇదే మాతృరూపిణి సేవా బ్యానర్ మీద మన కార్యక్రమం తలపడతాం అని చెప్పి అన్నీ సానుకూలంగా మనం ఆ గోమాతను రక్షించుకునే ప్రయత్నం చేద్దాం, నాకు అవకాశం ఇవ్వండి చెప్పి ఆవిడ చెప్పి వెళ్ళారు. సాయంత్రాన్ని విరమించండి. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ప్రస్తుతం ఎమ్మెల్సీ మనకి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు నిన్న రాత్రి ఫోన్ చేశారు ఇవాళ వస్తానని. ఇప్పుడు కూడా మేము నిర్దవల్ల మీటింగ్లో ఉన్నాను, వచ్చేస్తాను, నేను వచ్చి నేను తప్పకుండా మిమ్మల్ని పొందిస్తానని చెప్పారు. ఆయన కూడా అన్నది ఏంటంటే నేను ప్రభుత్వ పరంగా నేను హామీ ఇస్తాను మీకు, అది మీడియా పరంగానే ఇస్తాను నేను ఖచ్చితంగా, ఇది మాది బాధ్యత, ఇది పార్టీ ఎజెండా, ఇది మాది మన పార్టీ కాబట్టి అది ఇక్కడి నుంచి బాధ్యత నేను తీసుకుని నేను నడిపిస్తాను కదా, మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు దయించి ఇంకా ఇది విరమించండి ఈ నిరాహార దీక్ష అని చెప్పాడు. ఇందాక మార్కాన్ భరత్ గారు కూడా మాట్లాడుతూ నేను వస్తాను మీరు కూర్చోడం ఏంటంటున్నారు ఆయన. అంచేత పెద్దలు నాకేంటంటే నిజంగా తృప్తితోటి విరమిస్తున్నానా చేసిన మూమెంట్ కంటే తృప్తి కాదు కారణం, ఎందుకంటే ఏదో సాధిస్తాం ఖచ్చితంగా
వెనకాల మన జగన్మాత అనుగ్రహం ఉంటుందని స్టార్ట్ చేసాం. ఆవిడ అనుగ్రహంతో ఈ మూమెంట్లోకి రావడం జరిగింది. ఇప్పటిదాకా జరిగిందంటే ఆవిడదయ్యే. మరి ఎందుకు తాత్కాలికంగా ఎందుకో వీళ్ళందరి చేత చెప్పిస్తుంది. ఇంట్లో వాళ్ళు నా పిల్లలు కానీ భార్య కానీ చెప్పినా నేను వాళ్ళ మాట తోసిరాజని వాళ్ళకి నేను రిలే నిరాహార దీక్ష మా కార్తీక సోమవారంలో ఉపవాసం ఉన్నట్టేనమ్మా అని చెప్పాను. ఇప్పుడు 10 నుంచి నిరవధిక నిరాహార దీక్ష అని ఎప్పుడైతే చెప్పానో దాంతో వాళ్ళందరూ బెంగపెట్టేసుకుని వాళ్ళందరూ మేము నిరాహార దీక్ష చేస్తాం, మీరు మానేవారు. ఇప్పుడు ఏంటంటే నా చుట్టూ నాకు ప్రతి నిత్యం 24 గంటలు నా మంచి కోరుతున్నాం మిత్రులందరూ కూడా దయించి ఇక్కడితో ఆపండి, దయించి ఇక్కడి నుంచి ఆపండి, తర్వాత మనం తీసుకుందాం, మీరు ఇంకా నిరాహార దీక్ష ఆపండి అని చెప్పి వాళ్ళు ఈ నిరాహార దీక్ష ఆపమని చెప్పి వాళ్ళు అమ్మవారిని స్వామివారిని కోరుకుని మొక్కులు పెట్టుకున్నారు. వాళ్ళంత మొక్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు పెట్టుకున్నారంటే నా మీద అత్యంతమైనటువంటి ప్రేమాభిమానం. అంత ప్రేమాభిమానాలు పొందడం కూడా నాకు ఈ జీవితంలో గొప్ప విశేషం. నాకు అంచేత నేను అన్న మాట ప్రకారం నిలబడలేదు కాబట్టి క్షమించమని కోరుతున్నాను. మీరు మాట మీద నిలబడ్డారు, మీ మాట ఎక్కడ మీరు తప్పలేదు. ఉద్యమానికి శక్తిని మని జగన్మాతను కోరుతూ మిమ్మల్ని అందరినీ నేను కోరిన కోరిక నెరవేరేటట్టుగా ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకున్నాను. నిన్న వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యులతో పాటు అశోక్ కుమార్ జైన్ గారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఇప్పుడు 600 పైచీలు సుమారు 700 ఉన్నాయట ఆవులు ఇక్కడ బొగ్గులంకలో. వీటన్నింటికీ ఇంచుమించుగా సంవత్సరం అయ్యేటప్పటికి 1 కోటిన్నర ఖర్చు అవుతుంది. దీనికోసం జైన్లు అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ 6 ఆవుల్ని 7 ఆవుల్ని దత్తత తీసుకుని వాటి పోషణ చేస్తున్నారు. పుట్టినరోజు కేకులు కోయడం మానేసి పళ్ళు, తర్వాత క్యారెట్, ఇలా కూరలు అవి కొని పట్టుకెళ్ళి అక్కడ ఆ గోమాతలకు పెడుతున్నారు. ఇవన్నీ నిన్న జైన్లు గారు చెప్పారు. తర్వాత ఈ తరలించిన ఆవుల్లో కొన్ని ఆవుల్ని తీసుకొచ్చి పోలీసులు తీసుకొచ్చి ఏమండి అక్కడ తరలించిన ఆఫీసరు అక్రమంగాను అవి తీసుకెళ్ళి మీకు శాలలో ఉంచండి అని పంపించేస్తే విశేషం ఏంటంటే దాంట్లో కాళ్ళు విరిగిపోయిన నడు విరిగిపోయిన ఉన్నాయట. వాటికి సేవ చేయడానికి వీళ్ళని కార్పొరేషన్స్ వాళ్ళకి కవర్ చేసి ఏమండి మీరు పశు వైద్యాలు పంపించండి, కొంచెం దానికి పోషణ ఉంటుందని అంటే కమిషనర్ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి మీరు మేము ఇచ్చినటువంటి స్థలంలో మీరు ఎలాగే మెయింటైన్ చేస్తున్నారు అంచేత మీరు అద్దె కట్టాలని పెట్టారు. వీళ్ళందరూ వెళ్ళి సుబ్బారావు గారిని కలిస్తే వెంటనే సుబ్బారావు గారు వాడు ఇచ్చిన ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద సుబ్బారావు వెంటనే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి కమిషనర్కి పెట్టాడు. ఆయన అసలు నువ్వు అలా అడగడానికి నీకు రైట్ ఎక్కడుంది? అసలు నీకు ఇక్కడ షెల్టర్ని గోవులకి షెల్టర్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అక్కడ షెల్టర్ ఏమైనా ఏర్పాటు చేశారు? ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో షెల్టర్ ఉంది? రెండోది ఏంటంటే ఈ యానిమల్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఆఫీసర్ని వెయ్యాలి. ఆ యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు, అసలు వాడు ఏ ఏరియాలో చేస్తున్నాడు, ఇవన్నీ పెట్టేసేట ఆయన పెట్టి నాకు సక్రమైనటువంటి సమాధానం రాకపోతే నీ మీద చర్య తీసుకున్నాను పెట్టి దాంతో కమిషనర్ పొరపాటు అయిపోయింది అన్నట్టు. అంచేత వీళ్ళందరూ సరైన పొరపాట్లు చేసేదంతా కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులేనండి. అంచేత మీరు కంగారు పడద్దు, చాలా ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, మనకి రైట్స్ ప్రకారమే మనం తీసుకుందాం అని చెప్పి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, దాని ప్రకారం మనం తీసుకుందాం మిగిలిన ఇన్ఫర్మేషన్స్ అని చెప్పి నాకు టైం ఇవ్వండి కొంచెం, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రిలే నిరాహార దీక్ష దేశం కాదు, మీరు నిరాహార దీక్ష మానేయండి. హైదరాబాద్ గారు ఏమైనా తేడా వస్తే సఫర్ అయ్యేది ఎవరంటే ఇంట్లో కుటుంబ సభ్యులు, మేమందరం అయ్యో పాపం అనుకుంటా ఉంటాం. అని చెప్పి అది చెప్పడానికే ప్రత్యేక నేను వచ్చాను అని చెప్పి పెట్టారు. విరమిస్తానండి, సాయంత్రం విరమిస్తానని చెప్తుంది. అలాగా ఏంటంటే మనకి శ్రేయోభిలాషులు అందరూ ఈవిడ
మిగతా వాళ్ళు మీ పక్కకి ఇచ్చేయండి మేడం. జై శ్రీరామ్. వందే గోమాతరం. జై గోమాత. జై జై గోమాత. నా పేరు బుద్ధవరం ఉదయ భాస్కర్. మా తండ్రి గారి పేరు బుద్ధవరం సూర్యనారాయణమూర్తి గారు. మా నాన్నగారు స్వాతంత్రం కోసం పోరాడి ఒక సమితి కింద అయిపోయాడండి. అంటే అందులోంచి వచ్చిన మేము ఒక చిన్న పొల ముక్కలాంటాం. అయితే ఎప్పటి నుంచో 1988 నుంచి హరిబాబు గారితో నాకు పరిచయం. ఆయన ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో చేయాలి, పోరాటం 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 అంటూనే మా తండ్రి గారిలాగా ఉన్నారు ఆయన. వచ్చు నాకు అండి. అయితే ఇక్కడ మనం ఏదో కార్యక్రమం చేస్తున్నాం. ఆయన సుమారు 30 సంవత్సరాలు అయిందండి. ఆయన మాతృరూపిణి సేవా సంస్థ పెట్టి అందులో మేము ఇంచుమించు సభ్యులను చాలామంది ఉన్నామండి. 35 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవి నవరాత్రులు చేస్తున్నారు. దేవి నవరాత్రుల్లో 15 రోజులు రోజుకి 200 మంది చొప్పుని 3,000 మందికి 4,000 మందికి రోజు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుందండి. అటువంటి హరిబాబు గారు మనసులో ఎందుకు కలిగిందో తెలియదు కానీ గోవు మీద ఆయనకి ఎప్పుడో ఎన్నెద్దట్లోనో గోవు వచ్చి ఉంటుంది. ఆయనకి వచ్చి దాని మీద ఆపేక్ష కలిగి ఆయన ఏమనుకున్నారంటే ఏదైనా సరే మనం సాధించాలి అనుకుని గోవు కోసం మనం ఏదో చేయాలని నాకు ఇద్దరం అండి రోజు కూర్చొని చర్చించుకునే వాళ్ళం. అండి బాబు ఎందుకంటే సార్ మనకి ఇది జరగట్లేదు, ఏం జరగదండి అంటే కాదు మనం ఏదో చేయాలని సడన్గా చేశారు. ఒకసారి అర్జెంటుగా రండి ఇక్కడ ఏదో వాయిస్ మెసేజ్ తీసుకుంటున్నారండి అని వచ్చేటప్పుడు నలుగురు వీళ్ళు దండలేసి కూర్చుండిపోయారు. అండి అలాగే పోరాటంతో ఈ ఉద్యమం ముందుకెళ్ళడానికి మనం మెయిన్ ఏం చేయాలంటే అండి రాజమండ్రిలో గోవులు పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు ముందు కలెక్ట్ చేసి అంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మనం దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీలో పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మనం భారీ ఎత్తుని సుబ్రహ్మణ్య మైదానంలో ప్రభుత్వం అంటే పార్టీలకు అతీతంగా, పార్టీలు మనకు వద్దు అంటే మనమే ఒక కాపు గారు ఉన్నారు ఆయన ఆవును పెంచుతున్నాడు, ఒక రెడ్డి గారు ఉన్నాడు ఆవును పెంచుతున్నాడు, బ్రాహ్మణులు సరే అండి అందరినీ పోగేసుకుని మన భారీ ఎత్తుని సుబ్రహ్మణ్య మైదానంలో ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని నా కోరిక సార్. వందే గోమాతరం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ మన్య ఉమాదేవి. నేను కందుకూరి రాజలక్ష్మి డిఈడి కళాశాలలో ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చాగా ఉన్నాను. మరియు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్గా కూడా పనిచేస్తున్నాను. సో ఇక్కడ మన హరిబాబు గారు ప్రొఫెసర్ అజ్రపు హరిబాబు గారు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టి దానికోసం ఆయన రిలే నిరాహార దీక్ష గత 30వ తారీఖు నుంచి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. అంటే గోవుల గురించి, మన ధార్మిక వ్యవస్థ గురించి, దేవాలయాల పరిరక్షణ గురించి, మరి ఆయనకి ప్రభుత్వాల్లో చలనం తీసుకురావాలి, కదలిక తీసుకురావాలి, మన దేవాలయాలు ఉద్ధరించబడాలి, గోవులు ఉద్ధరించబడాలని సత్సంకల్పంతో మరి ఆయన ఈ రిలే నిరాహార దీక్ష మరి వారు అంతా కూడా కూర్చొని చేయడం జరిగింది. చాలా సంతోషంగా అజ్రపు హరిబాబు గారు మీరు చేసింది సత్ఫలితం రావాలని మరి మంచిగా మన దేవాలయాలు ఉద్ధరించబడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు గోవుల్ని రక్షించడానికి ఈయన తలపెట్టిన కార్యక్రమం ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి గురు పూజోత్సవం. ఈ రోజున మా చేతుల్లో మరి ఆయనకి నిమ్మరసం ఇవ్వడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. అనుబంధం అది. సో ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పానికి పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా మీ అందరికీ సహకారం ఖచ్చితంగా దీన్ని నెరవేరేలాగా చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.